అంజుమన్ ఆస్తులను కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్న దానికి నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో గుంటూరులో భారీ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల వద్ద నుంచి సేకరించిన సంతకాల పత్రాలను ముందుగా అధికారులు స్వీకరించగా అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు అంజుమన్ ఆస్తులు ముస్లిం మైనారిటీలకు చెందినవని, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం అన్యాయమన్నారు. ఈరోజు మేము అంటే తేదీ లాస్ట్ డేట్ వచ్చేసి February 16th అవుతుంది కాబట్టి ఈ రోజు అందరూ మైనారిటీలు అలాగే కొన్ని సంఘాలు అందరూ కలిసి ఈ రోజు కలెక్టరేట్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాము. ఈ రిప్రజెంటేషన్ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచే కాదు, అలాగే ప్రజల నుంచి సేకరించింది, అలాగే లైఫ్ మెంబర్స్, అలాగే మసీదుల దగ్గర నుంచి సేకరించింది ప్రతి ఒక్కటి కూడా తీసుకెళ్లి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. 71.57 ఎకరాల గురించి ఏ విధంగా ఒక నెల నుంచి మేము ఏ విధంగా ఫైట్ చేస్తున్నామో ప్రజలందరికీ తెలిసిందే. దీంట్లో ఒక కొలిక్కి ఇప్పుడు దాకా అంటే గతంలో అయితే మేము డిమాండ్స్ చేస్తూ లేకపోతే ఏమో ఎమ్మెల్యే గారి మీద ప్రెషర్ చేస్తూ తీసుకుంటా వచ్చాము. ఈ రోజు ముఖ్యంగా 3 అంశాల గురించి నేను క్లిష్టంగా మాట్లాడతాను. ఒకటి, పీపీపీ మోడ్ అని చెప్పి మరి వక్ బోర్డు దాంట్లో అజీజ్ గారి నేతృత్వంలో రేపు ట్యూస్డే మరి మీటింగ్ జరగబోతుంది. దాంట్లో గతంలో లాస్ట్ ట్యూస్డే మీటింగ్ పెట్టినప్పుడు డైరెక్టర్స్ ఎవరు కూడా అక్కడ హాజరు కాలేదు. ఎందుకనంటే దీనివల్ల వాళ్ళ కుటుంబాలకి ఎంత ఇదవుతుందో అందరికి తెలిసి, ఎందుకంటే ఇది దేవుడి మాన్యం లాగా, అంటే దేవుడిది ఆస్తి, ఇది ప్రజల కోసం ఆస్తి. ప్రజల పేదవాడిని ఉన్నత స్థానానికి తీసుకెళ్లడానికి, పేదవాడికి చేయి అందించడానికి ఈ ఆస్తి ఉంది. కాబట్టి దీని గురించి మేమేమైనా అంగీకరిస్తే అది మా కుటుంబానికి ఇది జరిగిద్దని చెప్పి ఎవరు కూడా లాస్ట్ ట్యూస్డే మీటింగ్ కి రాలేదు. ఈ ట్యూస్డే మళ్ళీ మీటింగ్ జరగబోతుంది. మళ్ళీ దాంట్లో సేమ్ ఎజెండా, సేయింగ్ దట్ దీన్ని పీపీపీ మోడ్ గానీ లాంగ్ లీజ్ గానీ వెళ్ళాలి అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం మరి పంపించడం జరిగింది. గతంలో ఎమ్మెల్యే గారిని మొదటిసారిగా 2025 12/29 ఎమ్మెల్యే గారు అంజుమన్ షాదీఖానాలో మీటింగ్ వచ్చినప్పుడు ఆయన నాకు దీని గురించి తెలియదు, నాకు సంబంధం లేదు, నేను దీని గురించి ఎటువంటి పంపించలేదు అని చెప్పారు. మరి ఆయన మొన్న మీటింగ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు ఆయనే కండక్ట్ చేసి బీ కన్వెన్షన్ లో పెద్దలు, మత పెద్దలు, అలాగే ప్రతి ఒక్కరిని కూడా పిలవడం జరిగింది. దాంట్లో ఆయన మరి షరియత్ కే హిసాబ్ సే నేను చెల్తాను, మైనార్టీలు మనోభావాలను నేను దెబ్బతీయను అని చెప్పి ఆయన చెప్పి ఫత్వా జారీ చేసినా కూడా దానికి వ్యతిరేకంగా దాన్ని కూడా ఉల్లంఘించి, ఎందుకంటే మా కమ్యూనిటీలో ఫత్వా ఒకసారి జారీ చేస్తే దాని ఖచ్చితంగా ఆ రూల్లో వెళ్ళాలి. మరి దాన్ని కూడా క్రైటీరియా ఎమ్మెల్యే గారు ఎందుకు తీసుకెళ్లేదు అంటే మీకు మైనార్టీ కాదా, లేకపోతే మైనార్టీలు అంటే లెక్కలేదా, లేకపోతే మైనార్టీ ఓట్ల మీద గెలిచారు కాబట్టి అహంకారమా,
ఇవన్నీ అర్థమవుతున్నాయి దీన్ని బట్టి ఎమ్మెల్యే గారి. ఎందుకనంటే ఆయన చైర్పర్సన్ గా ఉండి, ఆయన ప్రెసిడెంట్ గా ఉండి, ఆయన అప్రూవల్ చేసి కమిటీ మెంబర్స్ తో వాళ్ళతో మరి వాళ్ళతో అప్రూవల్ చేయించి వక్ఫ్ బోర్డ్ మీటింగ్ దానికి పంపించడం జరిగింది. ఇది నిజమా కాదా? ఎమ్మెల్యే గారు మాకు క్లారిటీ కావాలి మీ దగ్గర నుంచి. ఇది జరిగిందా లేదా? ఆఫ్టర్ ఫత్వా జారీ చేసిన తర్వాత మరి ఎమ్మెల్యే గారు బయటకు వచ్చి దీని గురించి మాట్లాడాలి. దాని తర్వాత వక్ఫ్ బోర్డ్ లో వెళ్ళింది, బిల్ బానే ఉంది, అంతా బానే ఉంది. మేము అజీజ్ గారిని కూడా అడగడం జరిగింది, సార్ దీన్ని మాత్రం మీరు అప్రూవల్ చేయకూడదు, ఎందుకనంటే ఇది బైలాలో ఖచ్చితంగా క్లియర్ గా ఉంది. ఏమని ఉంది అని అంటే ఇది మైనార్టీ సంక్షేమానికి యూజ్ చేయాలి అని చెప్పి ఉంది. నేను మరి మిమ్మల్ని అడుగుతున్నాను, మీరేదో ఫాల్స్ ఎలిగేషన్స్ అంటే కౌలు డబ్బులు ఇవ్వట్లేదు, కౌలు వాళ్ళని ఖాళీ చేయించలేము అని చెప్పుకుంటా తిరుగుతున్నారు. అది నిజం కాదు. 5 ఎకరాలు ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు ఉన్నప్పుడు దాన్ని ఖాళీ చేయించారు. ఖాళీ చేయించి హజ్ హౌస్ కట్టడానికి ఆయన అక్కడ వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళు అంగీకరించారు. అలాగే ఇప్పుడు కూడా నిజంగానే మీరు డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, చేయండి, కానీ బియాండ్ ఇది వెళ్ళకండి. ఎందుకంటే దాంట్లో ఏ విధంగా ఉందో దాన్ని పాటించమని చెప్పి నేను కోరుతున్నాను. ఇంకో విషయం, మరి పీపీపీ మోడ్ అంటున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే పీపీపీ మోడ్ దేనికి ఉంటుంది? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ అంటే ఏంటి? గవర్నమెంట్ కి సంబంధించి పీపీపీ మోడ్ లో వెళ్ళాలి, కానీ అది ప్రైవేట్ స్థలం. నేను ఒకటి అడుగుతాను, మీ స్థలంలో నేను ఇల్లు కట్టుకుంటానంటే మీరు అవకాశం ఇస్తారా? నాకు అర్థం కాదు. మరి అలాగే మీకు ఎన్నో ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్ లో, నాకు కూడా మీ భూమి పీపీపీ మోడ్ లో ఇవ్వరా? నేను కట్టుకుంటాను, నాకు అవకాశం ఇవ్వరా? ఒక 10 రూపాయకో నాకు కూడా ఇవ్వరా అవకాశం? మరి నేను అడిగితే ఏమో అది మీకు చవాట్లుగా ఉంది, కానీ మీరు మా దగ్గర నుంచి లాక్కుంటున్నారే.